తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నాం. సాయి తేజ విద్యానికేతన్ డైరెక్టర్ కర్రీ భాను రేఖ. సాయి తేజ విద్యానికేతన్ పాఠశాలలో తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నామని అకాడమిక్ డైరెక్టర్ కర్రీ భాను రేఖ అన్నారు. రాయవరంలో సాయి తేజ విద్యానికేతన్ పాఠశాల 28వ వార్షికోత్సవాన్ని బుధవారం సాయంకాలం ఘనంగా నిర్వహించారు. కర్రీ సందీప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రముఖ రచయిత పిఎస్ రెడ్డి, పైడిపాల, సినీ నటుడు బి గౌతమ్ రాజు పాల్గొని మాట్లాడుతూ నేను ఇంక ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే అండి, మన పిల్లల విషయంలో మేము దేనికి రాజీ పడం. వీలైనంత వరకు ఎక్కువ అవుట్పుట్ ఇస్తూ ఉంటాం. కమర్షియల్గా అయితే ఎప్పుడు ఆలోచించాం. మేమైతే ఉన్న దాంట్లోనే ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న స్కూల్స్ ఫీజులు ఎంత తీసుకుంటే మీకు తెలుసు. మేమైతే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ ఫీజెస్ నామినల్గానే రన్ అవుతూ ఉంటుంది. మరి ఇంక నేను మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు మా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు నిర్మించి మళ్ళీ తిరిగి మీకు ఇస్తామండి. మీరు చూసినట్లయితే మా దగ్గర జాయిన్ ఎవరు బయటకు వెళ్ళడం చాలా తక్కువ ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. విద్యార్థుల్లో వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపాధ్యాయులు ఎంత అవసరమో తల్లిదండ్రులు కూడా అంతే అవసరం. ఇప్పుడే మనం వేదిక పైన చూసాం, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చాటి చెబుతూ సైనికులు ఏ విధంగా ఈ భారతదేశాన్ని